అసలు విషయం ఏంటంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో వరల్డ్ జాబ్ మార్కెట్ని అనలైజ్ చేసుకున్నా కూడా, లేదా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని అనలైజ్ చేసుకున్నా కూడా, జాబ్ మార్కెట్లో ఇండస్ట్రీస్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా స్కిల్స్ డెవలప్ చేయడంలో కానీ, అలాంటి కరిక్యులం ఇంప్లిమెంట్ చేయడంలో కానీ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అవుతున్నాయి. తద్వారా ఏమవుతుందంటే, నువ్వు ఎన్ని డిగ్రీలు తీసుకున్నా, ఎంత బాగా చదివినా కూడా you're not fit for the jobs what you are seeking for. Ultimately what happening is, either companies are enrolling the cream of the students and they are giving the training for 6 months and making them to work in their companies, or there are no jobs being created. అంటే కంపెనీస్ ఎన్రోల్ చేసుకునేవి కూడా చాలా తక్కువ మందిని ఎన్రోల్ చేసుకుంటున్నాయి. సో ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ని బ్లేమ్ చేయడమా, గవర్నమెంట్ని బ్లేమ్ చేయడమా, లేకపోతే పేరెంట్స్ మైండ్ సెట్ని బ్లేమ్ చేయడమా, గొర్రెల్లాగా వెళ్ళిపోతున్న సొసైటీని కానీ స్టూడెంట్స్ని కానీ బ్లేమ్ చేయడమా తెలీదు. ఎవరిని బ్లేమ్ చేసినా కూడా అల్టిమేట్ ట్రూత్ ఏంటంటే, ది ఎడ్యుకేషన్ విచ్ యు ఆర్ పర్సూయింగ్ ఫర్ ఆల్మోస్ట్ 16 to 17 years, spending lakhs of rupees, is not making you worth of getting a successful career.